ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. రాబోయే రోజుల్లో సింహరాశి వారికి అది పెద్ద శుభవార్త వినబోతున్నారని చెప్పాలి. నిజంగా అదేంటో తెలిస్తే మీరే ఎగిరి గంతిస్తారు. మరి రాబోయే రోజుల్లో సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఎటువంటి శుభవార్త వినబోతున్నారు? మరి ఆ యొక్క శుభవార్త వల్ల మీకు ఎటువంటి బెనిఫిట్స్ కలుగుతాయి? అసలు రాబోయే రోజుల్లో సింహరాశి వారు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు? అలాగే మీకున్న కష్ట నష్టాలు సమస్యలు బాధల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఇలాంటివి ఎన్నో విషయాల గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి. నాయకత్వ లక్షణాలను ఎక్కువగా ఉండే సింహరాశి వారికి జన్మ ధన్యమైనదని చెప్పుకోవాలి. మరికొన్ని రోజుల్లో మీ జీవితంలో కొన్ని అద్భుత సంఘటనలు జరగబోతున్నాయి. అప్పుడప్పుడు ఈ రాశి వ్యక్తులు జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా వెంటనే రిలీఫ్ పొందుతారు. వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం కాగల సూచనలు ఉన్నాయి. వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఖచ్చితంగా ఫలిస్తుంది. రాబోయే రోజుల్లో త్వరలోనే కొన్ని ఇబ్బందులతో పాటు ఆనందం శాంతి కూడా మీకు ఉంటాయి. ఎందుకంటే ఇబ్బందులు వచ్చిన తర్వాతే కదా ఆనందం శాంతి యొక్క విలువ మీకు తెలిసేది. జీవిత భాగస్వామ్యం తరపున మీకు ఆస్తి కలిసి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. ఉద్యోగం పరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. నిరుద్యోగ సమస్యలు వదిలిపోతుంది. ఉద్యోగంలో స్థిరతత్వం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. లాయర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ కూడా పెరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయం సహకారాలు కూడా లభిస్తాయి. శుభవార్తలు అయితే వింటారు. కొన్ని ఊహించని పరిమాణాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పాలి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశం కూడా ఉంది. కొద్దిపాటి ప్రయత్నాలతో సింహరాశి వారికి పెళ్లి సంబంధాలు నిశ్చయం అవుతుంది. విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి ఈ యొక్క సమయమే అనేది చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇకపోతే సింహరాశి జాతకులకు వ్యక్తిగలు మీరు ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు ప్రస్తుత టైంలో చేయడం చాలా మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. దానితో సింహరాశి వారికి జన్మ ధన్యమవుతుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదన పొందుతారు. సకల దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది. దేవదేవతల అందదండలతో మీకు బాగా కలిసి వస్తుంది. రాబోయే రోజుల్లో ఇకపోతే పుణ్యక్షేత్ర సందర్శన అనంతరం మీ లైఫ్లో టోటల్గా చేంజ్ అవుతుంది. మీ లైఫ్లో కొత్త మార్పులు చూస్తారు కూడా. ఈ సమయంలో భూములు రేట్లు పెరగడం వల్ల సింహరాశి వ్యక్తులు కోటీశ్వరులు అవుతారు. రాబోయే కాలంలో భూములకు మరింత భారీ డిమాండ్ కూడా పెరుగుతుంది. వ్యవసాయం భూముల నుంచి ఇల్లు స్థలాల వరకు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ధరలు కూడా పెరుగుతాయి. అయితే వ్యాపారం నుంచి ఉద్యోగుల వరకు భూములపైన పెట్టుబడులు పెట్టడంతో ధరలు పెరిగి ఈ రాశి వారు అంటే సింహరాశి వారు కుబేర్లు కాబోతున్నారు. రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ ఇల్లు నిర్మాణాలు ఇలా అన్ని నిర్మాణాలు జరుగుతుండడంతో భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఇలా రెక్కలొచ్చి సామాన్యులు కూడా కోటీశ్వరులుగా మారబోతున్నారు. డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే సింహరాశి వారి ఇంట్లో కనకవర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. సింహరాశి జాతకులకు మీరు కలలో కూడా ఊహించినటువంటి అదృష్టం ధనము ఎత్తుక్కుంటూ వస్తుంది. మీకు బాగా కలిసి వస్తుంది. మీ దశ తిరగబోతుంది. ఇన్నాళ్ళుగా మిడిల్ క్లాస్ లైఫ్ను సతమతం అవ్వబోతూ మీ లైఫ్లో ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది. మీ లైఫ్ స్టైల్ అనేది టోటల్గా మారిపోతుంది. అదృష్టం వెంటే ఉంటుంది. కొన్ని ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పులు వస్తుంది. ఆర్థిక పరిస్థితి మీకు ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడా మారిపోతుంది. ఉద్యోగం జీవితంలో సానుకూల పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయి. వృత్తి వ్యాపారాలలో లాభాలు అనేది ఉంటుంది. సింహరాశి జాతకులకు ఉత్తమ ఫలితాలు వస్తాయి. మీరు పనిచేసే రంగంలో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే
దేవదేవతలు అందరూ కూడా మిమ్మల్ని బాగా ప్రభావితం చేయబోతున్నారు. కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా, ఎటువంటి చిన్న ప్రాబ్లం వచ్చినా సరే ఆ దేవుడు మీకు అండగా ఉండి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేయబోతున్నారు. వెదురు నిలబడిన తొలగించబోతున్నారన్నమాట. బిజినెస్ పరంగా బాగా కలిసి వస్తుంది. మీ యొక్క తెలివితేటలతో వ్యాపారంలో కింగ్ లాగా వెదగుతారు. ప్రజెంట్ మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారా? ఆ యొక్క బిజినెస్లో మీరు బాగా రాణిస్తారు. ధనలాభం కలుగుతుంది. అంతేకాకుండా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే నిత్యం కష్టపడతారో అటువంటి సింహరాశి వారికి మాత్రమే ఇటువంటి ప్రయోజనాలు కలుగుతాయని గుర్తుంచుకోండి. అంతేకాదు వైవాహ బంధం కూడా బలపడుతుంది. ఉద్యోగాలు మంచి ఉద్యోగాలను సాధిస్తారు. మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగంలో అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుంది. ఇక నుంచి సింహరాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. మీరు చేపట్టిన అన్ని పనుల్లో సక్సెస్ని మీరు ఖచ్చితంగా సాధించి తీరుతారు. ఇకపోతే రాబోయే రోజులు సింహరాశి జాతకులకు విపరీతమైన అదృష్టం పట్టబోతుంది. అవును, సింహరాశి వారికి అది పెద్ద శుభవార్త రాబోతుంది. రాబోయే రోజుల్లో లక్ష్మీదేవి మిమ్మల్ని కుబేర్లు చేయబోతుంది. ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది. మీరు కన్న కలలన్నీ కూడా నెరవేరిపోతున్నాయి. ఆర్థికంగా బాగా ఎదుగుతారు. డబ్బుకు కొరతే ఉండదు. ధనలక్ష్మి ఇంట్లో నాట్యమాడుతుంది. వృత్తి వ్యాపారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. ఏ రంగం చూసుకున్నా సరే ఈ సింహరాశి జాతకులు ఎవరైతే నిత్యం కష్టపడుతూ ఉంటారో అటువంటి వ్యక్తులు మాత్రమే దైవ అనుగ్రహంతో పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. మీకు దైవం అండగా ఉండడం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి. ఆ యొక్క ఫలితాలతో సింహరాశి వారికి జీవితం అనేది జన్మం ధన్యమవుతుంది. వ్యాపార రంగంలో మంచి ప్రాఫిట్స్ని పొందుతారు. ఉద్యోగం పరంగా తప్పకుండా సానుకూల మార్పులు వస్తాయి. ఇంతవరకు మీరు మందకొడిగా సాగుతున్న ముఖ్యమైన కార్యకలాపాలు ఊపబోవడంతో జరుగుతుంది. కానీ మిత్రులకు బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఆర్థిక పరంగా కూడా ఎన్నో రకాలుగా మీరు శుభవార్తలు అయితే వింటారని చెప్పాలి. ఎకనామిక్గా మీరు ఎదుర్కొంటున్న అన్నీ కూడా నిలదొక్కుంటారు. కానీ ఇన్ని రకాలుగా మీకు బాగానే ఉన్నా కూడా పొరపాటును కూడా ఇప్పుడు చెప్పబోయే తప్పులు అస్సలు చేయవద్దు. సింహరాశిలో జన్మించిన వారు బాగా గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర డబ్బు ఉంది కదా అని పొగరుగా ఉండకండి. అహంకారం పెంచుకోవద్దు. ఎవరిని దూషించకండి. కంటికి కనిపించిన వారిని ప్రతి ఒక్కరిని చిన్న చూపుగా చూడకూడదు. మీ దగ్గర డబ్బు ఉంది కదా అని అనవసర ఖర్చులు బడాయికి పోయి మీరు ఖర్చు పెట్టడం వల్ల మీరు అన్ని రకాలుగా నష్టపోతారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అలా చేస్తే లక్ష్మీదేవి మీరు అవమానించిన వాళ్ళే అవుతారు. కాబట్టి డబ్బును వృధాగా ఖర్చు పెట్టకూడదు. అలాగే జూదం, ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లకు బానిసై డబ్బును లెక్క చేయకుండా విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు. అవసరం ఉంటేనే డబ్బును ఖర్చు పెట్టండి. వృధాగా ఖర్చు చేస్తే ఉన్నదంతా పోతుంది. పేదవారవుతారు. మీరు రోడ్డు మీదకి వచ్చేస్తారు. కాబట్టి సింహరాశి వారు పొరపాటును కూడా డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయకండి. అవసరం అప్పుడల్లా మాత్రమే యూజ్ చేసుకోండి. అప్పుడే లక్ష్మీదేవికి మీకు డబ్బుకు లోటు లేకుండా చూసుకుంటుంది. ఇక సింహరాశి ఎవరైతే వివిధ రకాల సమస్యలు, కష్టాలు, నష్టాలు, బాధలు ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో సింహరాశి వారు భయపడడానికి అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి జాతకరీత్యం కలిగే దుష్ట భావాలు తొలగిపోవడానికి ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు పాటిస్తే మీకు అంతా శుభమే జరుగుతుంది. పరిష్కారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశి వ్యక్తులు ప్రతిరోజు కూడా సూర్యుడికి నీటిని అందించడంతో పాటు సూర్య అష్టకం చదవడం వల్ల మీ జీవితంలో మంచి ప్రయోజనం అయితే జరుగుతుంది. శని మహాత్మ ఆలయంలో నువ్వుల దానం చేయడం వల్ల చాలా మంచిది. ఏదైనా అసౌకర్యం లేదా అనారోగ్యంగా ఉంటే మీరు ఆదిత్య హృదయ సూత్రాన్ని పఠించండి. మీకంతా మంచి జరుగుతుంది అని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఇకపోతే సింహరాశి జాతకులు మరింత కలిసి రావాలి అంటే దుర్గా సూత్ర పారాయణం చేయడం వల్ల చక్కటి శుభ ఫలితాలు అయితే మీరు పొందుతారు. అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కొరకు గోమాత సమేత ఐశ్వర్యం కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. ఇకపోతే పశుపాత్రక త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. మీకు అంతా కూడా శుభం జరుగుతుంది. మీరు సమస్యల నుంచి కూడా ఇట్టే బయటపడిపోతారు.
మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా అట్టే ఆ పని మొదలుపెట్టినా కూడా అందులో ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు. చూశారు కదండి. సింహరాశి వారు మీరు రాబోయే రోజుల్లో వినబోయే శుభవార్త ఏమిటి? అది ఏ విధంగా ఎటువంటి పరిహారాలు పాటిస్తే మీకు అంతా మంచి జరుగుతుంది? అలాగే తెలుగు నెలలో చివరి నెల పాల్గొన మాసం. పాల్గొన మాసానికి చాలా విశిష్టత కలిగి ఉంటుంది. ఫిబ్రవరి 28న పాల్గొన మాసం ప్రారంభమై మార్చి 29తో ముగిసిపోతుంది. ఈ నెల రోజులు చాలా పవిత్రమైన రోజులు. ఎందుకంటే ఈ పాల్గొన మాసంలోనే ఎంతోమంది దేవతలు జన్మించారు. కాబట్టి ఇంతటి దివ్యమైన మాసంలో సింహరాశి వారు కొన్ని నియమాలు పాటించాలి. పాల్గొన మాసంలో చేసే పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాల వల్ల సింహరాశి వారి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. పాల్గొన మాసం పూజా విధానం, పాల్గొన మాసం నియమాలు, ఇలా ఎన్నో విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ శక్తివంతమైన పాల్గొన మాసంలోనే శ్రీరాముడు లంకకు బయలుదేరాడట. అలాగే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఈ పాల్గొన మాసంలోనే జన్మించింది. ముఖ్యంగా ఈ పాల్గొన మాసంలో శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని అలాగే శివుడిని పూజించాలి. ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజున శివుని పూజిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా కుటుంబంతా సుఖ సంతోషాలు దీవిస్తారు. అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం ఇంకా శక్తివంతమైనది. లక్ష్మీదేవిని జన్మించిన ఈ మాసం, ఈ పాల్గొన మాసంలో లక్ష్మీదేవికి ప్రీతికరమైన మాసం. శుక్రవారం నాడు ఎవరైతే ఇంట్లో పూజ చేస్తుంటారో అలాంటి వారికి విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది. కాబట్టి ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం తప్పకుండా లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ కటాక్షంతో మీరు త్వరలోనే ధనవంతులు అవుతారు. ఈ నెలలో ఒక్కసారైనా సరే ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి ఉసిరి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఈ పాల్గొన మాసంలో ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు అలాగే పసుపును వేసి ఇంటిని శుభ్రం చేస్తే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో తమలపాకు ఒకటి. కాబట్టి ఈ పాల్గొన మాసంలో వచ్చే ఏదైనా శుక్రవారం నాడు కొన్ని తమలపాకులను తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఇంటి గుమ్మానికి తమలపాకులు కడితే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది. డబ్బు పరంగా స్థిరపడతారు. ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ పాల్గొన మాసంలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోవచ్చు. ఈ మాసంలోనే లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఇంటికి తెచ్చుకుంటే స్వయంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టినట్టే. ఇంటికున్న పేదరికం మొత్తం తొలగిపోయి అకస్మాత్తుగా ధనలాభం చేకూరుతాయి. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది. ఈ నెల రోజుల పాటు మీ ఇంటి గుమ్మం పచ్చగా ఉండాలి. ఇంటి గుమ్మానికి పసుపు రాసి నిండుగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. గుమ్మం ఇలా ఉంటే అలాంటి ఇళ్లల్లోకే దేవతలు అడుగు పెడతారు. స్వర్తి గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ పాల్గొన మాసంలో ఇంటి గుమ్మం ముందు స్వర్తి గుర్తును గీయండి. ఇంటి ముందు స్వర్తి గుర్తు ఉంటే చాలు, మీ ఇంట్లోకి దారిద్ర దేవత ప్రవేశించకుండా మీ ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఉంటారు. ఈ మాసంలోనే చంద్రుడు కూడా జన్మించాడు. కాబట్టి ఈ మాసంలో ప్రతిరోజు రాత్రి సమయంలో చంద్రుణ్ణి దర్శించి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరుతాయంటారు. శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ నెలలో ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఒక నిమ్మకాయను మీ పూజ గదిలో ఉంచి ఆ నిమ్మకాయ పైన పసుపు కుంకుమలు వేస్తూ ఏదైనా మీ మనసులో ఉన్న కోరికను కోరుకోండి. ఈ మాసంలో ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ, మీ బాధలు, సమస్యలన్నీ కూడా ఈ నెల రోజుల్లోనే తీరిపోతాయి. అలాగే మనలో చాలామంది ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. ఇంట్లో డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇలా ఎన్నో సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. అలాంటి వారు ఈ మాసంలో ఒక గిన్నెలో రాళ్ళుప్పును వేసి మీ ఇంట్లో ఎక్కడైనా సరే ఒక మూలను ఉంచండి. ఇలా చేస్తే గనక మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. దేవతలకు అలాగే కాకులకు ఇలా దగ్గర సంబంధం ఉంటుంది అంటారు. కాబట్టి దేవతలు జన్మించిన ఈ మాసంలో మీ ఇంటి ముందుకు పక్షులు కానీ కాకులు కానీ వస్తే వాటికి బియ్యం గింజలు వేయండి. మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సిరి సంపదలతో జీవిస్తారు. అలాగే మీ ఇంట్లో నల్ల చీమలు కనుక కనిపిస్తే వాటికి పంచదార వేయండి.
ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే చాలా మంచిది కూడా. కాబట్టి నల్ల చీమలు గనక కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ పాల్గొన మాసంలో మీ పూజ గదిలో స్త్రీ యంత్రాన్ని పెట్టుకోండి. స్త్రీ యంత్రానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఏ ఇంట్లో అయితే స్త్రీ యంత్రం ఉంటుందో అలాంటి ఇళ్లల్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం నాడు ఏదైనా దేవాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం చుట్టూ 5 ప్రదక్షిణ చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ సమస్యలన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి. ఈ నెలలో వచ్చే పౌర్ణమి రోజున ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకుంటే ఆ ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. పాల్గొన మాసంలో చేసే దానాలకు 1,00,00,000 రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తే ఆయుష్ ఆరోగ్యాలు కలుగుతాయని నమ్మకం కూడా. ఈ పాల్గొన మాసంలో ఈ నియమాలన్నీ కూడా ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి ఐశ్వర్యాలు నిండుగా ఉంటాయి. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.